వచ్చిన బిల్లునేమో కేంద్రం తొక్కిపెట్టింది, దాన్ని ఆమోదించలేదు. బీసీల ప్రాధాన్యతను పెంచడానికి, భాగస్వామ్యాన్ని పెంచడానికి జరిగిన చర్యలను అడ్డుకుంటున్నది. మరోవైపేమో కొంతమంది కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు మాత్రం సంపూర్ణంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయనేది అర్థమవుతుంది. ఆ వర్గాలకు భాగస్వామ్యం కల్పించడమే మన రాజకీయాలకు అంత కర్తవ్యంగా ఉండాలి. కేవలం కార్పొరేట్ రంగానికి మేలు చేసే విధంగా దాన్ని ఆశ్రిత పెట్టుబడి వ్యవస్థ అంటాం. అట్లాంటి వ్యవస్థను మనం నిర్మిస్తున్నాం. రాజకీయాలకు దగ్గరున్నటువంటి వాళ్ళకు లాభము, దూరం ఉన్న బలహీన వర్గాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి సందర్భము. ఈ సందర్భంలో మేము చాలా స్పష్టంగా పార్టీ కార్యాచరణను నిర్వచించుకునేటువంటి లక్ష్యంతో బలహీన వర్గాలకు మనం ఏం చేయగలం, రాజకీయాల్లో ఏ అంశాలను బలంగా లేవనెత్తాలి, దానికోసం మన కార్యాచరణ ఎట్లుండాలి అనే అనేక విషయాల గురించి మాట్లాడుకోవడానికి మే 12వ తారీఖు నాడు మేము ప్లీనరీ నిర్వహిస్తున్నాం. ఈ ప్లీనరీని అందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజాస్వామ్యం అంటే కేవలము రాజకీయ రంగంలో ఒక మనిషికి ఒక ఓటు అనే సూత్రం అమలు చేయడం మాత్రమే కాదు, మనుషులందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నం కూడా జరగాలి. ఆ సమాన అవకాశాలను కల్పించడానికి ఏం చేయాలనేది లోతుగా ఆలోచించుకొని ఒక కార్యాచరణలో బలంగా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి అందరూ కూడా సహకరించాలని, ప్రజాస్వామికవాదులు, సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించేటువంటి శక్తులు, లౌకికవాదాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయత్నాన్ని సమర్థించి మాకు అండగా నిలిచి ఈ ప్లీనరీ విజయవంతం కావడానికి తోడ్పడాలని చెప్పి మేము కోరుతాం. నాయకత్వం. జై జనసమితి.